మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏ మాత్రం సెన్స్ ఉందా లోకేష్ గారి ఆర్గ్యుమెంట్ లో? అసలు ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటి అనిపించింది నాకు. సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి ఎలాగైతే లింక్ లేదని టన్నుల కొద్ది డేటా ప్రూవ్ చేస్తుందో, లోకేష్ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు అని బోలెడంత డేటా ప్రూవ్ చేస్తున్నా ఇప్పుడు ఆ డేటాకి అడిషనల్ గా ఈ డిఎస్సి ఇష్యూ వచ్చి ఫ్రెష్ గా కూర్చుంది. సార్ లోకేష్ గారు, ఈ రీజనింగ్ కేపబిలిటీస్ తో మీరు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చైర్ లో ఎలా కూర్చుంటున్నారు సార్? నో వండర్ యు ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ పబ్లిసిటీ. అసలు మీరు గ్రౌండ్ లో చేసే దారుణాలేంటి, సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ లోకి వచ్చి మీరు చేసుకునే టమ్కీలేంటి, మళ్ళీ వందల కోట్లు ఖర్చు పెడతారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ మీద. అయినా లోకేష్ గారు, మీ ఇన్ఎఫిషియన్సీస్ ని కవర్ చేసుకోవడానికి పివి సింధు గారి పేరు చెప్పి ఆవిడెనక దాక్కుంటారేంటి సార్? ఈ లెవెల్ డిజాస్టర్ ని మీరు కాంపెన్సేట్ చేయడానికి ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ మీదకి వెళ్లే గతి పట్టింది మీకు. ప్రాబబ్లీ జగన్ గారు ఇలాంటి డిజాస్టర్స్ చేయకపోవడం వల్లేనేమో ఆయనకి అలాంటి పిఆర్ స్టంట్స్ వెయ్యాలి అన్న కోరిక పుట్టలేదు. మీ పర్పస్ మీట్ అయ్యే రిక్రూట్మెంట్ కోసం మీ పర్పస్ మీట్ అయ్యే జియోస్ తీసుకొచ్చి మీకు కావాల్సిన పనులన్నీ చేసేసుకున్న తర్వాత అవే జియోస్ ని వెనక్కి తీసుకొచ్చేసుకున్నారు. ఇష్టారాజ్యం సిబిఎన్ పట్నం అంటే ఇది కాకపోతే ఇంకేంటి సార్ చెప్పండి? ఒక పండు ఉంటుంది చూసారా, మేడి పండు. ఎలాగైతే దాన్ని ఓపెన్ చేస్తే మొత్తం పురుగులు ఉంటాయో, మీ అడ్మినిస్ట్రేషన్ లో ఏంటి సార్? ఏది పట్టుకో, ఫైనాన్స్ పట్టుకో మొత్తం పురుగులే, ఎడ్యుకేషన్ పట్టుకో మొత్తం పురుగులే, డిఎస్సి పట్టుకో మొత్తం పురుగులే, హెల్త్ కేర్ పట్టుకో మొత్తం పురుగులే, కంపెనీస్ కి ల్యాండ్స్, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు, విజయవాడ ఫ్లడ్స్, భక్తుల్ని పట్టుకొని తన్నడం, ఏది పట్టుకో ఇలా ఉందేంటి సార్ మీ అడ్మినిస్ట్రేషన్? మళ్ళీ టింగురంగా అనుకుంటా అమరావతి ఆవకాయ బూడిది గుమ్మడికాయ అని గానా బజానా ప్రోగ్రాంలు, యోగా డేలు, డ్రోన్ షోలు అని చెప్పుకుంటా టైం పాస్ చేసుకోవడమేనా? ఇదా మీ భాగోతం? పాప నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు దుర్గయ్య గారు. ఆయనకు కాల్ లెటర్ కూడా రాలేదంట. ఏ సార్, మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చిన లోకల్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కన్నా తక్కువైందా ఈ నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్? అందులో గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం.